హాయ్ అండి, వెల్కమ్ టు విశాఖ ఫ్యాషన్స్. ఇదంతా లైట్గా జరీ ఇచ్చి కౌ డిజైన్ ఇచ్చాడండి, ఇలాగా బ్లూ కలర్ మీదకి. దీని మీదకి బ్లౌజ్ అయితే ప్లెయిన్ రాణి కలర్ ఇచ్చాడు. రాణి కలర్ బ్లౌజ్ అయితే నాకైతే నచ్చలేదు. ప్లెయిన్గా ఇస్తే ఇంకేదో ఎరువు జాకెట్ వేసుకున్నట్టుగా ఉంటుంది, బాగోదు. ఈ గంటలో ఒకటి ఇచ్చాడండి, అంతే. అందుకని చెప్పి అమ్మాయికి నేను సజెస్ట్ చేశాను, కంప్యూటర్ వర్క్ చేయించుకో అమ్మ, బాగుంటుందని. సింపుల్లోనే చేసామండి, సింపుల్గానే చాలా బాగా వచ్చింది. అప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజు శారీ చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి, కట్ వర్క్ వచ్చిందండి. ఇదంతా నీట్గా కట్ వర్క్ వచ్చింది. బ్లౌజు కట్ వర్క్ వచ్చింది. బ్యాక్ నెక్ ఇదంతా. హ్యాండ్స్కి కూడా ఇలాగ ఏనుగులాగా వేయించి హ్యాండ్స్కి కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది. ఈ చీర కలర్ కాంట్రాస్ట్ పెట్టుకున్నాము. ఆ బ్లౌజ్కి చీర కలర్లో ఈ జరీ చూడండి, ఈ బుటీస్ బ్లూ కలర్ ఇలా పెట్టి సేమ్ ఆ బ్లౌజ్లో ఎలా బుటీస్ ఉన్నాయో అలాంటివే నేను దీనికి ఎక్కడక్కడ వేయించానండి. ఇదంతా ఇలాగ వచ్చిందండి. ఫ్రంట్ నెక్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదిగో ఫ్రంట్ నెక్ కూడా కట్ వర్కే. బ్యాక్ నెక్ ఇది, బ్యాక్ నెక్ అంతా ఇలాగ వచ్చిందండి. ఈ అమ్మాయిది బ్లౌజ్ కాంట్రాస్ట్ చూసిన తర్వాత ఇలాగే కావాలని ఇది ఫస్ట్ వేయించామండి. మీకు ఒకసారి వీడియో పెట్టాను లైట్ కలర్ది, అలాంటిది ఈ అమ్మాయికి చూపించాను. ఈ అమ్మాయికి కూడా నచ్చింది. ఇంకా ఇంకొక ఇద్దరికి కూడా ఇదే నచ్చిందండి. ఇలా కాంట్రాస్ట్ వచ్చిన వాళ్ళకి అంటే తక్కువ బడ్జెట్లో సింపుల్గా వర్క్ అయిపోద్ది, ఫ్రెండ్లీ బడ్జెట్ అయ్యిద్ది. కాంట్రాస్ట్కి కూడా బ్లౌజ్ కూడా బాగుంటుందని చెప్పి ఇద్దరు ముగ్గురికి ఇదే నచ్చి బుక్ చేసుకున్నారు. అవి కూడా అయిన తర్వాత నేను వీడియో పెడతాను. ఈ చీరకి జాకెట్ ఎలా చేయించామో కామెంట్ చేయండి. చీర జాకెట్ ఎలా ఉందో చూడండి, చాలా బాగా వచ్చిందండి చీర జాకెట్ అయితే మటుకు. ఈ డిజైన్ వేసిన తర్వాత చీరకే లుక్ వచ్చేసిందండి. మనం చీర ఎంత పెట్టామని కాదు, జాకెట్ కుట్టడం కానీ ఫినిషింగ్ కానీ నీట్గా ఉంటే మటుకు వేసుకున్న తర్వాత జాకెట్ వల్ల బ్లౌజ్ వల్ల మనకి చీరకి అందం వస్తుందండి. ఈ అమ్మాయి అయితే పొడవు చేతులు వేసుకోరు కాబట్టి షార్ట్ హ్యాండ్సే కుట్టాను. ఈ చీరకి ఈ బ్లౌజ్ ఎలాగుందో, ఈ డిజైన్ నేను ఎలా చేయించానో చిన్న కామెంట్ చేయండి. ఎవరికైనా నచ్చితే మటుకు బుక్ చేసుకోండి. ఎక్కడికైనా కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ చేసి మేము పంపిస్తాము. ఇదంతా ఎలాగుందో కామెంట్ చేయండి. చాలా రోజుల నుంచి అసలు ఖాళీ లేదండి, వీడియో తీయడానికి కూడా పెట్టట్లేదు. ఇది చిన్న చిన్న షార్ట్ పెడుతున్నాం, తీసేస్తున్నాము. అట్నే అయిపోతుంది, వీడియోలు పోస్ట్ చేయట్లేదని ఈ రోజుకు పర్టికులర్గా ఈ వీడియో తీద్దామని తీసామండి. అక్కడక్కడ బుటీస్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి. కంప్యూటర్ వర్క్ అందరూ 500 600కి చేస్తున్నారు అని అడుగుతున్నారండి. కంప్యూటర్ వర్క్ చేసిన దానిలో నెంబర్ పెడతారండి. ఆ నెంబర్ ఎక్కువగా పెడతారు, దగ్గరగా పెడతారు. ఇలా దగ్గరగా పెట్టి నీట్గా చేస్తే డబ్బులు ఎక్స్ట్రా అయినా ఇది మగ్గం వర్క్ ఫినిషింగ్ వస్తుందండి. అదే దూరంగా లాగిస్తే ఏదో రెడీమేడ్ బ్లౌజ్ మనం కొనుక్కొని వేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అది మనం ఒకసారి గమనించుకోవాలండి. వర్క్ ఫినిషింగ్ చూడండి, ఎక్కడైనా ఒక్క థ్రెడ్ కూడా కంప్యూటర్ వర్కే కదా అని అటు ఇటు తీసేయడం కాదు, మగ్గం ఫినిషింగ్ వస్తుందండి. ఇది ఇదిగో చూడండి, ఎక్కడ ఒక్క థ్రెడ్ కూడా మనకి బయటికి కనపడకూడదు. ఆ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మనం కావాలంటే ఇక అక్కడక్కడ స్టోన్స్ అంటించుకున్నా బాగుంటుంది. ఈ అమ్మాయికి స్టోన్స్ అవి ఇష్టం ఉండదు, అందుకే నేనేం చేయలేదు. కావాలనుకుంటే మనము మగ్గం ఫినిషింగ్ రావాలంటే ఇదంతా ఇలాగ అక్కడక్కడ స్టోన్స్ అంటించుకోవచ్చండి, అలా వస్తుంది. జరీ కూడా కట్ వర్క్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అలాగ వస్తేనేనండి కంప్యూటర్ వర్క్ ఏదో 500కి 600కి వేసేస్తున్నారంటే ఎవరైనా వేసేస్తారండి. అది లూజ్గా పెట్టేస్తారు.
అది ఫినిషింగ్ కూడా బాగోదండి. ఇది ఏంటంటే దగ్గరికి మనం కుట్టు దగ్గరగా పెట్టి కొద్దిగా టైం తీసుకొని నీట్గా పెట్టి కుడితే మటుకు చాలా నీట్గా వస్తుందండి. అలా వేసుకున్నప్పుడే జాకెట్ బాగుంటుంది. కంప్యూటర్ వర్కే కదా అండి అని లూజ్ కుట్టు పెట్టేస్తారండి. అది అస్సలు పెట్టకూడదు. ఈ బ్లౌజు కంప్యూటర్ మీద వేసి కుట్టడానికి మినిమం 4-5 గంటలు పడుతుందండి. మామూలుగా 4-5 గంటల్లో 2-3 బ్లౌజులు వేసుకొని 500 చొప్పున తీసుకుంటారు. మాకు అలాగ అవ్వదు. మనం బొటిక్ కాబట్టి నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలని 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నా. నేను ఫినిషింగ్ అయితే నీట్గా చేసిస్తానండి. ఈ బ్లౌజు ఈ ఫినిషింగ్ ఎలాగుందో ఒకసారి మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్కి ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. బాయ్ అండి.